హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చాలా హెల్తీగా స్ప్రౌట్స్తో దోశలు ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 1 కప్పు పెసలను ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని 24 అవర్స్ పాటు వాటిని కాటన్ క్లాత్లో ముడి వేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి స్ప్రౌట్స్ అనేవి రెడీ అవుతాయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న స్ప్రౌట్స్ను మిక్సీ జార్లో వేసుకొని దానిలోకి సన్నగా కట్ చేసుకుని ఒక 2 పచ్చిమిర్చి, దంచుకున్న కొంచెం అల్లము, సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని దానిపై మూతను పెట్టుకొని ఫోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి వేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసుకున్నాం 1 కప్పు ఆనియన్స్ను అందులో వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిపై దోశని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా దోశని వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని రివర్స్ చేసుకుంటే హెల్తీగా దోశ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు పెసలను వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు వాటిని తీసుకొని బాగా వాష్ చేసుకొని తర్వాత ఒక జల్లెడ పైన ఒక కాటన్ క్లాత్ని పెట్టుకొని వాష్ చేసుకున్న పెసలను అందులో వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత దానిని గట్టిగా ముడి వేసుకొని తర్వాత దానిని ఒక బౌల్లో పెట్టుకొని దానిపై మూతను పెట్టుకొని 24 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ వాటర్ పైన చల్లుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా స్ప్రౌట్స్ అనేవి రెడీ అవుతాయి. చూసారు కదండి, చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీ కూడా. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇంట్లోనే స్ప్రౌట్స్ను తయారు చేసుకోండి.